స్టోరీ టైం తెలుగు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇల్లాలు. గోవిందపురం అనే ఒక చిన్న పల్లెటూరులో నారాయణ అనే ఒక రైతు, అతని భార్య సుశీల ఉంటారు. వాళ్లది మధ్యతరగతి కుటుంబం. వీళ్లకి 2 కొడుకులు. పెద్ద కొడుకు అశోక్, చిన్న కొడుకు మనోహర్ ఉంటారు. అశోక్కి భార్య శ్యామల, 2 అబ్బాయిలు విక్రాంత్, విహార్ ఉంటారు. మనోహర్కి భార్య ధరణి, ఒక బాబు చరణ్, పాప స్పందన ఉంటారు. వాళ్లది ఉమ్మడి కుటుంబం. ఎటువంటి గొడవలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఒకరోజు నారాయణ పొలంగట్టు దగ్గర పక్క పొలం రైతైన రామకృష్ణ, ఏంటి నారాయణ, ఎప్పుడూ లేంది ఇలా పొలం వైపొచ్చావేంటి? రాకపోతే ఎలా రామకృష్ణ? అంత కర్మ నీకేం పట్టిందయ్యా? కాలు మీద కాలేసుకొని ఇంట్లో కూర్చున్నా దజ్జాగా జరిగిపోద్ది నీకు. నిజమేననుకో, కానీ 24 గంటలు ఇంట్లోనే ఉండేం చేస్తాను? ఏమీ తోచట్లేదు. అందుకే ఊరికే అలా పొలం చూసిపోదామని వచ్చాను. నువ్వు చాలా అదృష్టవంతుడివి నారాయణ. రత్నాల్లాంటి మగపిల్లల్ని గన్నావు. అందరికీ అట్టాంటి పిల్లలుండొద్దు. ఆ మాటకి మురిసిపోతాడు నారాయణ. నిజమే, ఆ విషయంలో నేను అదృష్టవంతున్నే. నా పిల్లలు రాముడు లక్ష్మణుల్లా ఎప్పుడూ కలిసుంటారు. అలా పెంచా నేను వాళ్ళని అని గొప్పలు పోతాడు నారాయణ. పెళ్ళై భార్యలొచ్చినా ఇప్పటికీ కలిసిమెలిసి ఉంటున్నారు. అలా ఏ ఇంట్లోనూ ఉండరు. నీ కోడలు కూడా మంచోళ్లే. అందరి తోటి కోడలలా కాదు. అదంతా మనం మన పిల్లలకి నేర్పించే దానిలో ఉంటుంది. ఇంటి పెద్ద ఎలా ఉంటే కుటుంబం కూడా అలాగే తయారవుతుంది. నువ్వు చెప్పేది కొంతవరకే పనిచేస్తుంది. ఇంటి పెద్ద ఎంత కరెక్ట్గా ఉన్నా అతని మాటలినే కొడుకులు కూడా ఉండాలిగా నారాయణ. ఈ రోజుల్లో కొడుకులు ఒకప్పట్లా కాదు, తండ్రికి ఎదురు తిరుగుతున్నారు. మంచి మాట చెప్తే ఏంటమ్మానేసి నోరు మూసుకుని కూర్చోమంటున్నారు. ఏం చేస్తాం, కలికాలం. అవునులే, అది నిజమే. ఏదో నా అదృష్టం అని సంతోషపడతాడు నారాయణ. ధరణి, ఈ వారం వంట నేను చేస్తాను, మిగతా పనులు నువ్వు చూసుకోచెల్లి. అలాగే అక్క. అలా కోడళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పనులు పంచుకొని కలిసిమెలిసి ఉంటారు. అది చూస్తూ అత్తమామలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఒకరోజు వంటగదిలో వంట చేస్తూ శ్యామల, ధరణి ఒకసారి ఇలారా అని కేక వేస్తుంది శ్యామల. ఇంటి బయట ముగ్గేస్తున్న ధరణి, ఏంటక్కా అంటూ వంటగదిలోకి వస్తుంది ధరణి. ఒకసారి కూర రుచూడు అని గరిటితో కొంచెం కోరిస్తుంది. నీ వంటకి వంక పెట్టదేముందక్కా, వాసన బయటికి గుబాలిస్తుంటేనో అంటూ రుచి చూసిన ధరణి, ఆహా, కూర అద్దిరిపోయింది. ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే. ఇంత రుచిగా ఉండడం నాకు రాదు. థ్యాంక్స్ ధరణి. ధరణి వేసిన ముగ్గు చూసి శ్యామల, ముగ్గు చాలా బాగా వేసావు ధరణి. నాకైతే ఇంత అందంగా ముగ్గు వేయడం రాదు. థ్యాంక్స్ అక్క. అలా ఇద్దరూ ఒకరి పనిని మరొకరు మెచ్చుకుంటారు. ఒకరోజు ఇంటి బయట అరుగు మీద కూర్చుని సుశీల, పక్కింటి భాగ్యం మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమిటి భాగ్యం, రాత్రి మీ ఇంట్లో నుండి ఒకటే కేకలో అరుపులు వినిపిస్తున్నాయి. ఏం చెప్పమంటావు సుశీల, ఎప్పుడూ ఉండే గోలే కదా. ఏంటి, మీ కోడళ్ళిద్దరు మళ్ళీ గొడవ పడ్డారా? ఒట్టి కోడల్లేనా? కొడుకులు కూడా ఏం తక్కువ తినలేదు. వాళ్ళని మించిపోయారనుకో. అసలు కోడలు కాదు, తోడేళ్ళమ్మా. వాళ్ళ గొడవలేమో కాని వాళ్ళ దెబ్బకి నా తల 1000 ఒక్కలయ్యేలా ఉంది. అందుకేనమ్మా రాత్రి 6 బయట మంచం వేసుకొని చెవుల్లో దూదులు పెట్టుకుని పడుకున్నాను. వాళ్ళే అర్ధరాత్రి వరకు తిట్టుకొని అలసిపోయి పడుకున్నట్టున్నారు. నువ్వు వాళ్ళని అలా వదిలేస్తే ఎలా భాగ్యం? పెద్దదానివి, ఎలాగోలా నచ్చ చెప్పాలి కదా. ఎంత చెప్పినా అసలు నా మాట వింటేనే కదా. ఒక్కోసారి నా కొడుకులు తీరు చూస్తుంటే బద్ధశత్రులుగా పుట్టాల్సినోళ్ళు అన్నతమ్ములుగా పుట్టరేమో అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే బద్ధశత్రువులు కూడా మరీ అంత గొడవ పడరేమో. బాధపడక భాగ్యం, నెమ్మదిగా ఆళ్లే తెలుసుకుంటారులే. అది జరగని పని. ఆశ నాలో ఎప్పుడో చచ్చిపోయింది. ఎదురు చూసి చూసి అలసిపోయానమ్మా. ఒక్కోసారి అలా గోల భరించలేక ఏటైనా పారిపోదాం అనిపిస్తుంది. అంత నా కర్మ. నీ మాటలు వింటుంటే ఇంటి పోరు ఇంతింత కాదయ్యనే సామెత నిజమే అనిపిస్తుంది. కోడళ్ళంటే పొరుగింటి నుంచొచ్చిన వాళ్ళు కాబట్టి గొడవలు పడినా కాస్తో కూస్తో అర్థం ఉంటది. అరే, సొంత అన్నదమ్ములు కూడా తల్లి చెప్పి తినిపించుకోకుండా గొడవ పడతా ఉంటే ఇంకేమనాలి? పెళ్ళాలు చాడీలు చెప్పడం, మొగుళ్ళు
కయ్యానికి కాలు దువ్వడం. ఇల్లు నరకంలో ఉంటుందనుకో. ఇద్దరిలో ఒక కొడుకు కూడా ఆలోచన లేదు. వాళ్ళని చూసి చిన్నపిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు. తల్లి చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా చెప్పు? అంతేగా మరి ఈ పెద్దాళ్ళు పిల్లల మధ్య కూడా ఒకరంటే ఒకరికి ద్వేషం పెంచేస్తున్నారు. ఏం కొడుకులో కోడల్లో అసలు పిల్లలు లేకుండా ఉంటే బాగుండదేమో అనిపిస్తుంది ఈ గొడవలన్నీ చూస్తుంటే. నువ్వు అదృష్టవంతురాలివి. అర్థం చేసుకునే కొడుకులు, సర్దుకుపోయే కోడళ్ళొచ్చారు. నిజమే భాగ్యం. నా కొడుకులు కోడళ్ళ మధ్య అసలు గొడవలంటేనే తెలీదు. బతికిపోయావులే. మరి నీ సమస్యకి పరిష్కారం లేదా? ఒకటే పరిష్కారం, వేరు కాపురాలు పెట్టించడమే. ఏదో ఒకరోజు వాళ్ళే తెలుసుకుని కలిసిమెలిసి ఉంటారని ఇప్పటిదాకా భరిస్తూ సర్ది చెప్పుకుంటూ నెట్టుకొస్తున్నాను. నీ సహనాన్ని ఒప్పుకోవాల్సిందే. కాని ఉపయోగం ఏముంది? వాళ్ళకి నా బాధ అర్థమైతే కదా. మీలాగా ఉమ్మడి కుటుంబంగా ఉండాలని నా కోరిక తీరదని నాకు అర్థమైపోయింది. ఈ గొడవలో సర్దుకోవాలంటే ఎవరి భాగం వాళ్ళకి ఇచ్చేస్తే మంచిదనిపిస్తుంది. అంతేలే, ఇక అంతకంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు అని భాగ్యాన్ని ఓదారుస్తుంది సుశీల. ఒరే తమ్ముడు, ఈరోజు నువ్వు పొలానికి మందు చల్లు, నేను అరక తోల్తాను. అలాగే అన్నయ్య. నారాయణ కొడుకులిద్దరూ కూడా కోడళ్లలాగానే పొలం పనులని సమానంగా పంచుకొని పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ల అన్యోన్యతని చూసి ఆ ఊరి వాళ్లలో కొందరు కుళ్ళుకుంటారు, కొందరు వాళ్ళని చూసి ముచ్చటపడతారు. ఒకరోజు పెద్ద కోడలు శ్యామల కూరగాయలు తేవటానికి కూరగాయల బండి సరోజ దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మాయి శ్యామలా, బాగున్నావా? బాగున్నానండి. ఏంటి ఈరోజు కొత్తగా నువ్వొచ్చావు? ఎప్పుడు మీ తోడుకోళ్లే కదా వచ్చేది. తను తెచ్చే కూరగాయలు నీకు నచ్చలేదా ఏంటి? మీరందరూ అలా తప్పుగా ఎందుకు అనుకుంటారు? మనం అలా పొరపాటు పడ్డం వల్లే తోటికోడల మధ్య సెక్కితపోయి గొడవలొస్తుంటాయి అని కొంచెం కోపం చూపిస్తుంది శ్యామల. ఓ అబ్బో, ఏవి నీతులు చెప్తుందో. ఇలాంటాలని ఎంతమందిని చూడలేదు. నా సర్వీస్ అంతలేదు నీ వయసు. ఎన్నాళ్ళుంటుందో ఈ సఖ్యత, నేనో చూస్తాన్లే అని అనుకొని, అయ్యో ఎందుకమ్మాయి అంత కోపం? నేనేదో సరదా కన్నాను. సరదా కాదు కదా, మాట వరుసకు కూడా అలాంటివి అనకూడదండి. మనం మాట్లాడుకున్నదొకటైతే ఆ నోట ఈ నోట పడి అసలు మనిషికి చేరేసరికి లేనిపోనివి కల్పించి అది తప్పుగా ఇంకో రకంగా చేరుతుంది. అనవసరంగా మంచిగా ఉన్న వాళ్ళ మధ్య గొడవలొస్తాయి. సర్లే అమ్మాయి, ఇంకోసారి అనలే, తప్పైపోయింది. నేను కూరగాయలకి రావడానికి కారణం ఈ వారం వంట పని ధరణిది, బయట పనులు మొత్తం నావి. ఓ అలాగా, నువ్వు మీ తోటికోళ్ళలో ఇంటి పనులు బయట పనులు పంచుకుంటున్నారన్నమాట. అలా చెప్పు మరి. అవును, అదే మంచిది కదా, గొడవలు పడకుండా బాగుండొచ్చు. నీ మాటలను బట్టి చూస్తే మీరు బాగా కలిసిమెలిసి ఉంటారన్నమాట. అవునండి, మా ఇద్దరి మధ్య మంచి సఖ్యతుంది. ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటాం. కూర్చోవయ్యా నారాయణ, కాసేపు కాలక్షేపానికి కబుర్లు చెప్పవయ్యా. బయటకొచ్చి చాలాసేపయింది, ఇంటికి వెళ్ళొద్దు? వెళ్దూగానిలే. మన ఊర్లో ఇప్పుడు నీకున్న మంచి పేరు గౌరవం ఎవరికుంది చెప్పు? ఈ వయసులో ఏ ఇంటి పెద్దయినా కోరుకునేది అదే గదా. అదంతా నా కుటుంబం చలవ. కొడుకులకి పెళ్లి చేశాక కూడా ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగా ఉంటుంది. మన ఊళ్ళో నీ ఒక్క కుటుంబమే. అందరినీ నోరెత్తకుండా, నీ మాటలకి ఎదురు చెప్పకుండా బాగా కంట్రోల్లో పెట్టావు. సభాష్. వాళ్ళేమైనా చిన్నపిల్లలా కంట్రోల్లో పెడితే చెప్పినట్టు వినటానికి? జ్ఞానం తెలిసిన పెద్దాళ్ళు. ఉమ్మడి కుటుంబంగా ఉండాలనే ఆలోచన, పెద్దవాళ్లని గౌరవించాలనే బుద్ధి వాళ్ళకి లేకపోతే నేనెంత కంట్రోల్లో పెడితే మాత్రం ఏంటి లాభం? ఇది నా కొడుకు కోడల సమిష్టి బాధ్యత. అవునవును, నీ కొడుకులు కోడళ్ల మధ్య ఉన్న అన్యోన్యత మన ఊళ్ళోని మరే కుటుంబంలోనూ చూడలేదు. అది తెలియని వాళ్ళెవరు చెప్పు? అందరూ కలిసి నా కుటుంబానికి దిష్టి పెట్టకండి అని నారాయణ నవ్వుతూ అంటాడు. ఒకరోజు సరుకులకి కిరాణా షాప్కొస్తుంది చిన్న కోడలు ధరణి. బావున్నావా ధరణి? బావున్నాను బాబాయ్ గారు. ఈ లిస్టులోని సరుకులివ్వండి. ఆ పల్లి ఉండలివ్వండి బాబాయ్ గారు. అవంటే మా శ్యామలక్కకి చాలా ఇష్టం. అలాగేనమ్మా. ఏదేమైనా అందరూ అనుకున్నట్లుగా మీ తోటి కోడలిద్దరూ కలిసిమెలిసి ఉండటం చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. మిమ్మల్ని చూసైనా మా కోడళ్లలో మార్పొచ్చినా బావుండేది. ఒకళ్ళని చూసి నేర్చుకోవడం కాదు బాబాయ్ గారు, ఎవరికి వాళ్ళు కుటుంబ పరిస్థితిని బట్టి సర్దుకుపోవటం, అర్థం చేసుకోవటంలోనే ఉన్నదంతా
అని చెప్పి సరుకులు తీసుకుని వెళ్ళిపోతుంది ధరణి. అశోక్ భోజనం చేస్తూ ఉంటాడు. కూరలో ఉప్పెక్కువవుతుంది. ఇదేంటి శ్యామల, ఉప్పెక్కువేశావు? అవునా, ఏది నన్ను రుచి చూడనివ్వండి అని రుచి చూసిన శ్యామల, నిజమేనండి, మరిందాక భోజనం చేసిన మరిదిగారు నాకు చెప్పనేలేదు, పైగా చాలా బాగుంది వదినా అంటూ తిన్నాడు. అప్పుడే ఇంట్లోకొస్తాడు మనోహర్. ఏంటయ్యా మనోహర్, నువ్వు తిన్నప్పుడు కూరలో ఉప్పు ఎక్కువుందని చెప్పలేదేం? అందులో చెప్పడానికి పెద్ద ఇబ్బంది ఏముంది వదినా, ఏదో పొరపాటున ఉప్పు ఎక్కువపడి ఉంటుంది అంతే కదా, ఈ ఒక్కపూటకి కాస్త సర్దుకుపోయి తింటే పాయే. అది విని చాలా సంతోషపడుతుంది శ్యామల. అదంతా గమనించిన నారాయణ, మీరెప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. ఊర్లో ఎవరి నోట విన్నా మన కుటుంబం ముచ్చటే. అందుకే వాళ్ళ దిష్టి తగలకుండా మన కోడళ్ళు కొడుకులకి దిష్టిది. అలాగే లేవయ్యా. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు పట్నం వెళ్లి వస్తున్న మనోహర్కి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం.